హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. తెలంగాణ ప్రజలకు మరొకసారి భయంకరమైన విషయం రాబోతుంది. భారం లేకుండా రాబడి అంటున్నారు. రాబడి అంటే భారం మోపకుండా ప్రజల మీద రాబడి ఎలా వస్తుంది ప్రభుత్వానికి? ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటని ఆలోచిస్తున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్లో రవాణా వాణిజ్య పన్నుల రాబడికి సంబంధించి కీలక సమావేశం జరిగిందనమాట. పన్నులు వసూలు లక్ష్యం సాధించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగొద్దని చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు అనమాట. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకోవడం కోసం చూస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా ముందు వరుసలో ఉండే ఏంటంటే, ఒకటి విద్యుత్ సంబంధించి, రెండు చూసుకున్నట్లయితే వైన్కి సంబంధించి, ఇలా కొన్ని అయితే ఉంటాయన్నమాట. వీటిల్లో అత్యధికంగా పన్నులు అయితే వేసే అవకాశాలు అయితే ఉంటాయి. కరెంటుకు సంబంధించి కరెంట్లు ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. అది ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే. అదేవిధంగా వైన్కి సంబంధించి కూడా మందు బాబులకు షాక్ ఇచ్చే విధంగా కూడా పెంచుతూ ఉంటారు. వీటికి సంబంధించి ప్రత్యామ్నాయం అయితే నిలుపుతుందన్నమాట ప్రభుత్వం. మరి చూడాలి ఎటువంటి పన్నులు అయితే తీసుకొస్తుందో. దసరా పండుగ తర్వాత నుంచి ఇక ఈ బతుకమ్మ పండుగ తర్వాత, ఈ సంబరాల తర్వాత ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట. తెలంగాణ ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే మేము హెచ్చరిక అనుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజులు ఇవన్నీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.